హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కవిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సైకాలజీ ఇంపార్టెంట్ బిట్స్ ప్రాక్టీస్ కోసం వీడియో చేయడం జరిగింది. మీరు ఈ క్వశ్చన్స్లో ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, వ్యక్తి ప్రవర్తనను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశం ఈ క్రింది వాటిలో ఏది? ఆప్షన్స్: 1 పెరుగుదల ఒక్కటే ప్రభావితం చేస్తుంది, 2 వికాసం ఒక్కటే ప్రభావితం చేస్తుంది, 3 పరిపక్వత పరిణతి ఒకటే ప్రభావితం చేస్తుంది, 4 పై 3 ప్రభావితం చేస్తాయి. ఫ్రెండ్స్, ఆన్సర్ తెలిసిన వాళ్ళ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పై 3 ప్రభావితం చేస్తాయి. ఒకసారి విందాం ఫ్రెండ్స్. వ్యక్తి ప్రవర్తనను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశం ఈ క్రింది వాటిలో ఏది? అంటే ఆప్షన్ 1 చూద్దాం. పెరుగుదల ఒక్కటే ప్రభావితం చేస్తుంది. ఆప్షన్ 2 వికాసం ఒకటే ప్రభావితం చేస్తుంది. ఆప్షన్ 3 పరిపక్వత పరిణతి ఒకటే ప్రభావితం చేస్తుంది. అంటే ఆప్షన్ 1 సరైనదే, ఆప్షన్ 2 సరైనదే, ఆప్షన్ 3 కూడా సరైనదే. సో ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. పై 3 ప్రభావితం చేస్తాయి. వ్యక్తి యొక్క ప్రవర్తనను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలు పెరుగుదల, వికాసం, పరిపక్వత లేదా పరిణతి. నెక్స్ట్ క్వశ్చన్, జీవుల శారీరక అవయవాలకు సంబంధించి ఆకారంలో కానీ నిర్మాణంలో కానీ సంభవించే ఒక పరిమాణాత్మక లేదా గుణాత్మక మార్పును ఏమంటారు? ఆప్షన్స్: 1 పెరుగుదల, 2 వికాసం, 3 పరిపక్వత, 4 అభ్యసనం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పెరుగుదల. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? జీవుల శారీరక అవయవాలకు సంబంధించి ఆకారంలో కానీ నిర్మాణంలో కానీ సంభవించే ఒక పరిమాణాత్మక లేదా గుణాత్మక మార్పునే మనం పెరుగుదల అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక జీవిలో పెరుగుదలతో పాటు సంభవించే గుణాత్మక మార్పులను ఏమంటారు? ఆప్షన్స్: 1 పరిపక్వత, 2 వికాసం, 3 పెరుగుదల, 4 అభ్యసనం. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 వికాసం. ఒక జీవిలో పెరుగుదలతో పాటు సంభవించే గుణాత్మక మార్పులను వికాసం అంటారు. అలాగే జీవుల శారీరక అవయవాలకు సంబంధించి ఆకారంలో కానీ నిర్మాణంలో కానీ సంభవించే ఒక పరిమాణాత్మక లేదా గుణాత్మక మార్పును మాత్రం మనం పెరుగుదల అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, జన్మతః అంటే పుట్టుకతోనే వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయస్సుతో పాటు క్రమంగా వికసించడాన్ని ఏమంటారు? ఆప్షన్స్: 1 వికాసం, 2 పెరుగుదల, 3 పరిపక్వత, 4 అభ్యసనం. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 పరిపక్వత. జన్మతః అంటే పుట్టుకతోనే వ్యక్తిలో ఉన్న సహజంగా వచ్చే సామర్థ్యాలు మరియు వయస్సుతో పాటు క్రమంగా అవి బయటపడే లక్షణాన్నే మనం ఇక్కడ పరిపక్వత అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞ, సామర్థ్యాలు, సృజనాత్మకత, మూర్తిమత్వం, శీల నిర్మాణం, విధులలో సమర్థత, క్లిష్టత, నైపుణ్యాలు మొదలగు మానసిక అంశాలలో జరిగే మార్పుని ఏమంటారు? ఆప్షన్స్: 1 పెరుగుదల, 2 వికాసం, 3 పరిపక్వత, 4 అభ్యసనం. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 వికాసం. ఇక్కడ ప్రజ్ఞ, సామర్థ్యాలు, సృజనాత్మకత, మూర్తిమత్వం, శీల నిర్మాణం, విధులలో సమర్థత, క్లిష్టత, నైపుణ్యాలు ఇలాంటి మానసిక అంశాలలో జరిగే మార్పునే మనం ఇక్కడ వికాసం అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, అనువంశికంగా వచ్చిన శారీరక మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధిని ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: 1 పరిపక్వత, 2 పెరుగుదల, 3 వికాసం, 4 పైవన్నీ.
ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పరిపక్వత. అనువంశికంగా వచ్చిన శారీరక మానసిక లక్షణాల సహజ అభివృద్ధిని మనం ఇక్కడ పరిపక్వత అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, మెదడు పెరగడం వలన వ్యక్తి నేర్చుకునే సామర్థ్యాన్ని వివేచన సామర్థ్యంను పొందుతాడు అనే వాక్యం ఈ క్రింది వాణిలో దేనిని సూచిస్తుంది? ఆప్షన్స్ 1 అభ్యసనం, 2 పెరుగుదల, 3 పరిపక్వత, 4 వికాసం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 వికాసం. మెదడు పెరగడం వలన వ్యక్తి నేర్చుకునే సామర్థ్యాన్ని మరియు వివేచన సామర్థ్యంను పొందుతాడనే వాక్యం ఇక్కడ మనకు వికాసంని సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రమబద్ధమైన పొందికైన పురోగమన మార్పులుగా నిర్వచించబడిన అంశం ఈ క్రింది వాణిలో ఏది? ఆప్షన్స్ 1 పెరుగుదల, 2 పరిపక్వత, 3 వికాసం, 4 అభ్యసనం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వికాసం. క్రమబద్ధమైన పొందికైన పురోగమన మార్పులుగా నిర్వచించబడిన అంశమే ఇక్కడ వికాసంగా పిలువబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో బుద్ధిమాంద్యులకు చెందిన వాక్యం ఏది? ఆప్షన్స్ 1 మానసిక అభివృద్ధి ఉంది కానీ శారీరక అభివృద్ధి లేదు. ఆప్షన్ 2 శారీరక అభివృద్ధి ఉంది కానీ మానసిక అభివృద్ధి లేదు. 3 శారీరక మానసిక అభివృద్ధి లేదు. 4 శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందుతాడు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 శారీరక అభివృద్ధి ఉంది కానీ మానసిక అభివృద్ధి లేదు. బుద్ధిమాంద్యులు అంటే ఏంటి? వీళ్ళకి మెంటల్గా మెచ్యూరిటీ ఉండదు, శారీరకంగా పెరుగుతారు కానీ మానసికంగా అభివృద్ధి ఉండదు. అలాంటి వాళ్ళని బుద్ధిమాంద్యులు అంటారు. ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మానసిక అభివృద్ధి ఉంది కానీ శారీరక అభివృద్ధి లేదు అంటే వీళ్ళని ఏమంటారు? మరుగుజ్జులు అంటారు. ఆప్షన్ 2 వచ్చేసి శారీరక అభివృద్ధి ఉంది కానీ మానసిక అభివృద్ధి లేదు అంటే వీళ్ళని మనం ఇక్కడ బుద్ధిమాంద్యులు అంటాము. శారీరకంగా మానసికంగా అభివృద్ధి రెండూ లేకపోతే అది బుద్ధిమాంద్యులు మరియు మరుగుజ్జులు అవుతారు. 4th ఆప్షన్ వచ్చేసి శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందుతాడు. రెండు రకాలుగా అభివృద్ధి చెందితే వాళ్ళను ఏది అన్నారు కదా, అంటే బుద్ధిమాంద్యులు కానీ మరుగుజ్జులు కానీ అలాంటివి అన్నారు. రెండింటిలో డెవలప్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళు కరెక్ట్గా ఉన్నట్టు. సో ఇక్కడ ఈ క్వశ్చన్కి బుద్ధిమాంద్యులు అంటే శారీరక అభివృద్ధి ఉంటుంది కానీ మానసిక అభివృద్ధి ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో మరుగుజ్జులకు చెందిన వాక్యం ఏది? ఆప్షన్స్ 1 శారీరక అభివృద్ధి ఉంది కానీ మానసిక అభివృద్ధి లేదు. ఆప్షన్ 2 మానసిక అభివృద్ధి ఉంది కానీ శారీరక అభివృద్ధి లేదు. ఆప్షన్ 3 శారీరక మానసిక అభివృద్ధి లేదు. ఆప్షన్ 4 శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందుతాడు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మానసిక అభివృద్ధి ఉంది కానీ శారీరక అభివృద్ధి లేదు. ఇందాకే చెప్పుకున్నాం కదా మనము, మరుగుజ్జులంటే వాళ్ళు పెరగని వాళ్ళు, హైట్ శారీరకంగా వారిలో అభివృద్ధి ఉండదు, మానసికంగా మాత్రం అభివృద్ధి జరుగుతుంది. ఇలాంటి వారినే మనము మరుగుజ్జులు అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, పెరుగుదల వికాసంనకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించుము. ఇక్కడ క్వశ్చన్ సరికాని అంశాన్ని గుర్తించుము. ఆప్షన్స్ 1 వికాసం జీవితాంతం జరిగే ప్రక్రియ. 2 పెరుగుదలను ఖచ్చితంగా కొలవగలం. 3 వికాసం పరిశీలించడానికి సాధ్యపడును. 4 పెరుగుదల జీవితాంతం కొనసాగదు. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి వికాసం పరిశీలించడానికి సాధ్యపడును. అంటే పెరుగుదల మరియు వికాసంకి సంబంధించి సరికాని అంశం అంటున్నారు ఇక్కడ. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. వికాసం జీవితాంతం జరిగే ప్రక్రియ అనేది కరెక్టే. పెరుగుదలను ఖచ్చితంగా కొలవగలం అనేది కరెక్టే. ఆప్షన్ 3 వచ్చేసి వికాసం పరిశీలించడానికి సాధ్యపడును అనేది రాంగ్.
ఏంటి పెరుగుదల మరియు వికాసంకు సంబంధించి ఈ 3 సరైనవి. ఆప్షన్ 1, 2 అండ్ 4 పెరుగుదల జీవితాంతం కొనసాగదు, ఇది కూడా సరైన వాక్యం. ఇక్కడ క్వశ్చన్లో సరికాని అంశం అన్నారు కాబట్టి మనకు ఆప్షన్ 3 అనేది వికాసం పరిశీలించడానికి సాధ్యపడును అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో వికాసానికి సంబంధించినది ఏది? ఆప్షన్స్ 1 3 సంవత్సరాల వయసులో మాట్లాడగలగడం, 2 6 నెలల వయసులో దంతాలు రావడం, 3 ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలగడం, 4 6 అడుగుల ఎత్తును కలిగి ఉండడం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలగడం. ఇక్కడ ఈ క్రింది వాణిలో వికాసానికి సంబంధించినది ఏది అంటే ఇక్కడ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలగడం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో వికాసానికి చెందిన సరైన వాక్యాన్ని గుర్తించుము. ఆప్షన్స్ 1 ఇది గుణాత్మకమైనది కాదు, 2 ఇది జీవితాంతం జరిగే ప్రక్రియ కాదు, 3 ఇది పరిమితమైన ప్రక్రియ కాదు, 4 ఇది సర్వశక్తుల సమ్మేళనంతో కూడినది కాదు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఇది పరిమితమైన ప్రక్రియ కాదు అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. అంటే వికాసానికి సంబంధించి సరైన వాక్యం ఇది పరిమితమైన ప్రక్రియ కాదు అనేది కరెక్ట్. ఆప్షన్ 1 చూద్దాం, ఇది గుణాత్మకమైనది కాదు అనేది సరైన వాక్యం కాదు. అంటే ఏంటి ఇక్కడ వికాసం అనేది గుణాత్మకమైనది మరియు ఆప్షన్ 2 ఇది జీవితాంతం జరిగే ప్రక్రియ కాదు అని ఉంది. ఇది జీవితాంతం జరిగే ప్రక్రియ, వికాసానికి సంబంధించి సరైన వాక్యం అంటే జీవితాంతం జరిగే ప్రక్రియ. ఆప్షన్ 4 ఇది సర్వశక్తుల సమ్మేళనంతో కూడినది కాదు అన్నారు. ఇక్కడ ఇది సర్వశక్తుల సమ్మేళనంతో కూడినదే వికాసం కదా. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది పరిమితమైన ప్రక్రియ కాదు అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా 5 సంవత్సరాల శిశువు సైకిల్ తొక్కాలంటే ఏది అవసరం? ఆప్షన్స్ 1 పరిపక్వత ప్రజ్ఞ అవసరం, ఆప్షన్ 2 పరిపక్వత సృజనాత్మకత అవసరం, 3 పరిపక్వత ప్రేరణ అవసరం, 4 పరిపక్వత అభ్యసనం అవసరం. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పరిపక్వత మరియు అభ్యసనం అనేది అవసరం. సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా 5 సంవత్సరాల శిశువు సైకిల్ తొక్కాలంటే సైకిల్ తొక్కే అంత పరిపక్వత ఉండాలి, అతడికి కొంత అభ్యసనం కూడా అవసరం. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి పరిపక్వత మరియు అభ్యసనం అవసరం. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వికాసం అభివృద్ధి అనగా ఆప్షన్స్ 1 సంభావనీయత విచ్చుకొనుట, 2 దేహము పెరుగుట, 3 అవయవ స్థితిలో మార్పు, 4 రూపంలో మార్పు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సంభావనీయత విచ్చుకొనుట. వికాసం లేదా అభివృద్ధి అనగా సంభావనీయత విచ్చుకొనుట. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో పెరుగుదలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించుము. ఆప్షన్స్ 1 పెరుగుదల నిరంతర ప్రక్రియ, 2 పెరుగుదల పరిమాణాత్మక ప్రక్రియ, 3 పెరుగుదల అనగా ఎత్తు, బరువు మరియు ఆకారంలోని మార్పులు, 4 వికాసంతో పోలిస్తే పెరుగుదల పరిధి పరిమితమైనది. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పెరుగుదల అనేది నిరంతర ప్రక్రియ అనేది ఇక్కడ సరికాని వాక్యం. ఏంటి పెరుగుదలకు సంబంధించి సరికాని వాక్యం అంటే పెరుగుదల అనేది అయితే నిరంతర ప్రక్రియ కాదు. ఇక్కడ ఆప్షన్ 2 అనేది ఏంటి పెరుగుదల పరిమాణాత్మకమైనది, ఇది కరెక్టే. పెరుగుదల అనగా ఎత్తు, బరువు మరియు ఆకారంలోని మార్పులు, ఇది కరెక్టే. ఆప్షన్ 4 వికాసంతో పోలిస్తే పెరుగుదల పరిధి పరిమితమైనది, ఇది కూడా కరెక్టే. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏమన్నారు, పెరుగుదలకు సంబంధించి సరికాని వాక్యం ఏది? పెరుగుదల అనేది నిరంతర ప్రక్రియ అనేది సరికాదు.
సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి పెరుగుదల మరియు వికాసాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఆప్షన్స్ 1 పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుంది. 2 వికాసం పెరుగుదలలో వ్యక్తి జీవితాంతం కొనసాగుతాయి. 3 వికాసం పెరుగుదలలో వైయక్తిక భేదాలుండవు. 4 వికాసం పరిమాణాత్మకం, పెరుగుదల గుణాత్మకం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, వ్యక్తి పెరుగుదల వికాసాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. పెరుగుదల వికాసానికి సంబంధించి సరైనది ఏంటి? ఆప్షన్ 1 పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుంది. ఇక్కడ సరికాని మిగతాయి చూద్దాము. వికాసం పెరుగుదలలు వ్యక్తి జీవితాంతం ఉంటాయా? ఉండవు కదా, సో ఇది సరికాదు. నెక్స్ట్, వికాసం పెరుగుదలలో వైయక్తిక భేదాలు ఉంటాయి కానీ ఇక్కడ వైయక్తిక భేదాలు ఉండవు అని ఉంది కదా, సో ఇది కాదు. వికాసం పరిమాణాత్మకం, పెరుగుదల గుణాత్మకం అనేది కూడా ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కాదు. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వికాసం పరిపక్వత అభ్యసనంల మధ్య గల సంబంధాన్ని తెలిపే సరైన సమీకరణం ఏది? ఆప్షన్స్ 1 అభ్యసనం ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ వికాసం. ఆప్షన్ 2 వికాసం ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత డివైడెడ్ బై అభ్యసనం. ఆప్షన్ 3 అభ్యసనం ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత డివైడెడ్ బై వికాసం. ఆప్షన్ 4 వికాసం ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 వికాసం ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో వికాస లక్షణం కానిది. ఆప్షన్స్ 1 అంతర్గతమైన చర్య. 2 ఒక ప్రత్యేకాంశానికి పరిమితం. 3 గుణాత్మకమైనది. 4 సమగ్రమైనది. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఒక ప్రత్యేకాంశానికి పరిమితం. ఈ క్రింది వానిలో వికాస లక్షణం కానిది అంటే చూద్దాం. ఆప్షన్స్ 1 అంతర్గతమైన చర్చ. ఇక్కడ ఇది వికాస లక్షణమే, ఒక ప్రత్యేకాంశానికి పరిమితమైతే వికాస లక్షణం అనేది కాదు. సో ఇక్కడ వికాస లక్షణానికి కానిది అని అంటే ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 గుణాత్మకమైనది. ఆప్షన్ 3 గుణాత్మకమైనది అంటే ఇది వికాస యొక్క లక్షణం గుణాత్మకం కూడా. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది కూడా వికాస లక్షణం కానిది అని అంటే కరెక్ట్ ఆన్సర్ కాదు. ఆప్షన్ 4 సమగ్రమైనది, ఇది కూడా వికాస లక్షణమే కదా. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఒక ప్రత్యేకాంశానికి పరిమితం అనేది వికాస లక్షణం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఖచ్చితంగా కొలవగలిగేది ఏది? ఆప్షన్స్ 1 విద్యార్థి ఉద్వేగాలు. 2 విద్యార్థి వివిధ సబ్జెక్టులలో పొందిన జ్ఞానం. 3 విద్యార్థి పెరుగుదల. 4 విద్యార్థి వికాసం. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 విద్యార్థి యొక్క పెరుగుదలను మనము ఖచ్చితంగా కొలవచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, క్రింది వాటిలో ఖచ్చితంగా కొలవగలిగేది ఏది అంటే విద్యార్థి యొక్క ఉద్వేగాలు అనేవి ఖచ్చితంగా కొలవలేము. ఆప్షన్ 2 ఏంటి, విద్యార్థి వివిధ సబ్జెక్టులలో పొందిన జ్ఞానం అంటే ఖచ్చితంగా కొలవలేము. ఒక్కో సబ్జెక్ట్లో ఒక్కో రకంగా ఉంటుంది కదా, ఒక్కో సబ్జెక్ట్లో ఉన్న నాలెడ్జ్ ఒక్కో సబ్జెక్ట్లో ఉండకపోవచ్చు. సో ఇది కూడా కరెక్ట్గా కొలవలేము. విద్యార్థి పెరుగుదల అనేది మాత్రం మనం ఇక్కడ ఖచ్చితంగా కొలవచ్చు. విద్యార్థి వికాసాన్ని కూడా మనం ఇక్కడ ఖచ్చితంగా కొలవలేము. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 విద్యార్థి పెరుగుదల అనేది ఖచ్చితంగా కొలవగలిగేది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిని జతపరచుము. ఆప్షన్స్ వచ్చేసి ఏ కాళ్ళు చేతులు ఎదుగుదల, ఇటు సైడు బి దంతాలు రావడం, సి ఈత నేర్చుకోవడం. అపోజిట్ సైడ్ వచ్చేసి 1 వికాసం, బి పరిపక్వత, సి పెరుగుదల. ఆప్షన్స్ వచ్చేసి 1 ఏ బి, బి ఏ, సి సి. 2 ఏసి, బిబి, సిఏ. 3 ఏసి, బిఏ, సిబి. 4 ఏది కాదు. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2
ఏ సి బి బి సి ఏ. ఏసి అంటే కాళ్ళు చేతులు ఎదుగుదల అనేది పెరుగుదల. బీబీ అంటే దంతాలు రావడం అనేది పరిపక్వతకు సంబంధించిన లక్షణం. సిఏ అంటే ఈత నేర్చుకోవడం అనేది వికాసానికి సంబంధించింది. ఆప్షన్ కాళ్ళు చేతుల ఎదుగుదల అనేది పెరుగుదలకు సంబంధించింది, దంతాలు రావడం అనేది పరిపక్వతకు సంబంధించింది, ఈత నేర్చుకోవడం అనేది వికాసానికి సంబంధించింది. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో వికాసం అనగా ఆప్షన్స్ 1 అభ్యసనం, 2 పరిపక్వత, 3 సామర్థ్యాల సంశ్లేషణ, 4 పైవన్నీ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. వికాసం అంటే అభ్యసనం అవుతుంది, వికాసం అంటే పరిపక్వత అవుతుంది, వికాసం అంటే సామర్థ్యాల సంశ్లేషణ కూడా అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో పెరుగుదలకు సంబంధించి సరికానిది ఏది? ఆప్షన్స్ 1 భౌతిక మార్పు, 2 సాంఘిక మార్పు, 3 శారీరక మార్పు, 4 ఆకార మార్పు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సాంఘిక మార్పు. పెరుగుదలకు సంబంధించి సరికానిది సాంఘిక మార్పు. పెరుగుదలకు సంబంధించి భౌతిక మార్పు అనేది పెరుగుదలకు సంబంధించింది, శారీరక మార్పు అనేది కూడా పెరుగుదలకు సంబంధించి, ఆకారపు మార్పు అనేది కూడా పెరుగుదలకు సంబంధించింది. ఇక్కడ సాంఘిక మార్పు అనేది ఒక్కటే పెరుగుదలకు సంబంధించి సరికానిది. సో ఆప్షన్ 2 ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక శిశువు 3 సంవత్సరాలకు మాట్లాడటం, 5 సంవత్సరాలకు రాయగలగడం అనేది దీని ప్రకారం జరుగుతుంది. ఆప్షన్స్ 1 పెరుగుదల, 2 వికాసం, 3 పరిపక్వత, 4 అభ్యసనం. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 పరిపక్వత. ఒక శిశువు 3 సంవత్సరాలకు మాట్లాడటం, 5 సంవత్సరాలకు రాయగలగడం అనేది పరిపక్వతకు సంబంధించి పరిపక్వత ద్వారా జరుగుతుంది. సో ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి పొడవుగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు అనే వాక్యాలు సూచించేది ఏది? ఆప్షన్స్ 1 పెరుగుదల, 2 వికాసం, 3 పరిపక్వత, 4 అభ్యసనం. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 పెరుగుదల. పెరుగుదలలోనే తెలుస్తుంది కదా ఒక వ్యక్తి పొడవుగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు అనేది సూచించేది ఇక్కడ పెరుగుదల. వికాసం కాదు, పరిపక్వత కాదు, అభ్యసనం కూడా కాదు. సో ఆప్షన్ 1 పెరుగుదల అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఈ క్వశ్చన్స్లో ఎన్నింటికి కరెక్ట్గా ఆన్సర్ చేశారో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.